ఇప్పుడు మరొకసారి జనాన్ని తెలియజేస్తున్నా, ఒక క్లిప్పింగ్ వేస్తారు చూడండి. వీరికి చంద్రబాబు గారికి ఎంత కులపిచ్చుందో ఒకసారి మీరు చూడండి. అన్న క్లిప్పింగ్ వేయండి. అక్కడ అన్న రెడీ. నువ్వు ఏ కులంలో పుట్టారో తెలియదు. నువ్వు పుట్టాలని కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. నువ్వు ఏ కులంలో పుట్టారో తెలియదు. నువ్వు పుట్టాలని కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. అన్న ఎన్టీ రామారావు గారు ఏమన్నారు ఒకసారి వేయండి. ఈ రాజ్యం అన్నది ఎప్పుడూ పుట్టింది. ఎందుకంటే రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్ లో ఉన్నాయని మా అల్లుడే కావచ్చు, అన్ని కాదని, కానీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడు తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తి అంకితమవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూపుని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అది నేను గమనించలేదు. గమనించిన అవసరం కూడా నాకు ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది నా ధ్యేయం. కానీ ఇక మా పార్టీలో ఎవరున్నారు, వాళ్ళ మనసు ఎట్లా ఉంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాటు లేదు. ఇప్పుడు కూడా అది ఆచారంగా తీసుకుంటుంది. పార్టీ ఆదర్శంతోనే పెట్టాం, కానీ స్వార్థ పనులు చేయలేదు. కేవలం పుట్ల పడతాయి, కానీ పాములు ప్రయోజనాలు దాంట్లో ఉంటాయి. అదేవిధంగా ఈనాడు పార్టీ కూడా కొంతమంది స్వార్థ పనుల చేతిలో పడింది. వాళ్ళ దురదృష్టకరమైన స్వార్థ విధానాల వల్ల ఈ చలపాల పాలైంది కూడా. తెలియ కాదు, ఇది తెలిసి నేను చూస్తున్న తప్పేవాళ్ళు చేశారు. నాకు తెలియని వాళ్ళు అనుకుంటున్నారే, సారీ ఫర్ ఇట్. కానీ వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళకు గుంతామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరుగుదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నాడు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు. ఇది నిదర్శనం, సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. లైట్ అయింది అన్న. ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ ఇంకా 2-3 రోజులే ఉంది. జనాల్ని మరొకసారి పునరాలోచించుకోమని నేను చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అని మీరు చెప్తున్నారు, అందుకే కేసులు పెట్టారు, అందుకే జైల్లో పెట్టారు. అతను ఉండడానికి లేదు రాజకీయాల్లో, ఉంటే జైల్లో ఉండాలా, రాజకీయాల్లో ఉండదు అన్నారు కదా. ఓకే అనుకున్న ఒక నిజం, అతను అవినీతిపరుడే, తన సంపాదించేశాడు, ఒక 5-6 లక్షల కోట్లు సంపాదించాడు, అందుకే జైల్లో పెట్టారు అనుకున్నాం. రామారావు ఏం చేశాడండి? రామారావు ఏం చేశాడు? రామారావు అవినీతిపరుడు అయి ఉండాలా? చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో అవినీతిపరుడు అయి ఉండాలా ఎన్టీ రామారావు గారు? చాలా లక్షల కోట్లు తినేశారు, ఇంత కలిపి లక్ష్మీవారం కలిపి. అందుకని వెన్నుపోటు పొడిచి ఆంధ్రదేశాన్ని కాపాడా? సేమ్ రామారావుని ఎలా వెన్నుపోటు పొడిచాడో పదవి కోసం, సేమ్ పదవి కోసమే తనే గెలవాలని చెప్పి, ఇతరుంటే అడ్డుపడతాడని చెప్పి అవినీతి మరకలు అందించి కాంగ్రెస్ కేసు పెట్టించి, తెలుగుదేశం వాళ్ళతో కేసు పెట్టించి, జగన్ మీద కోర్టులో కేసు పెట్టించి జైలు పంపించాడు.
సాక్ష్యం లేకుండా జైలుకి ఎలా పంపిస్తున్నారు అంటారా? అమ్మా గంట గంటలు అన్నా థ్యాంక్ యూ అన్న. వచ్చిందా అన్న? ఓకే అన్నయ్య. జగన్ సాక్షి ఉంటారా? మీకు తెలుసు, నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, మీ పల్లెటూళ్ళలో చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించిన సందర్భాలు వందలు కాదు వేలల్లో ఉన్నాయి. ఏడుస్తూ ఉంటారు, అయ్యా లేదండి మేము ఆ రోజు స్పాట్లో మేము లేవండి అనగానే పోలీసు ద్వారా పెట్టించి A1 ఒకడు, A2 ఒకడు, A3 ఒకడు, సేమ్ ఇది అలాగే జరిగింది. అందుకని నేనేం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి దుర్మార్గుణ్ణి నమ్మకండి. ఇతనికి విపరీతమైన కుల పిచ్చ. ఎస్టీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అప్పర్ కాస్ట్లో పుట్టితే వాళ్ళు రాజ్యాలు వేస్తారంట అని ముఖ్యమంత్రి గారే స్వయంగా చదివిస్తున్నారంటే ఇతనికి ఎలాంటి కుల పిచ్చి. ఇతను మీరు ఓటేస్తే కమ్మ వాళ్ళకి ఓటేసినట్టు, కమ్మ రాష్ట్రానికి ఓటేసినట్టు, కమ్మ దేశానికి ఓటేసినట్టు. ఇతను కమ్మ పిచ్చి ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అదే చాలా మంది కమ్మవాళ్ళు పరిపాలించారు, అప్పుడు నేనేం మాట్లాడలే. రామారావు కమ్మవాడే, కానీ కమ్మ ఫీలింగ్ రామారావు ఏ రోజు లేదు. ఎస్సీలంటే ప్రేమ, బీసీలంటే ప్రేమ, రెడ్లంటే ప్రేమ, కాపులంటే ప్రేమ ఎన్టీ రామారావు. ఇతనికి ఎవడన్నా ప్రేమ లేదు, ఓటర్ అంటేనే ప్రేమ. ఇది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే ఇక నేను లైఫ్ లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని ప్రమాణ సాక్షిగా చెబుతున్నాను. అడగని జీవితంలో ఒక్కసారి మీరే ఓటు గెలిపించండి, మళ్ళీ 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 మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. అంత గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా అలాగే మాట్లాడతా, నా కొడుకు చేసినా, నా పెళ్ళాన్ని చేసినా, ఎవడు చేసినా అలాగే మాట్లాడతా. మాటపద్ధతి చెప్పుతో కొట్టండి వచ్చినాను. మీరు చూపించండి నా కొడుకు ఎదవని. నేను జైల్లో పెట్టకపోతే నా కొడుకారన్న నన్ను. ఎవడండి? నాకేంటి, నేనండి. నేను తప్పు చేశానా? చెప్పుతో కొట్టండి మీరే. వ్యక్తిగత నేనేమని చేస్తా, సమాజ పరంగా నేనేమైనా సమాజానికి ద్రోహం చేస్తే, సాటి మనిషికి ద్రోహం చేస్తే నేను క్రిమినల్ కింద లెక్కే, నా కొడుకు క్రిమినల్ కింద లెక్కే, నా భార్య క్రిమినల్ కింద లెక్కే, నా కుటుంబం కూడా క్రిమినల్ కింద లెక్కే. ఎవరు తప్పు చేసినా జగన్ అయితే నాకే, జగన్ నా పొద్దువా. ఉన్నాళ్ళల్లో బెటర్ మనిషి ఎవరు? జగన్. నేను నమ్మాను. ఇప్పుడు నుంచే కాదు, అతను ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి కడపలో తిరిగాను, పులివెందులో తిరిగాను, అతను సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఒక ఓటర్గా ఆయన సపోర్ట్ చేస్తున్నాను. జగన్ తప్పు చేశాడా? నెక్స్ట్ నేనే వస్తా జగన్కి ఓటు వేయొద్దని. అతను తప్పు చేయడని 100% ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క నిమిషం, చదువుకున్న వాళ్ళు చంద్రబాబుని తిడుతున్నారు, బట్ ఆయన కులాన్ని, ఆ కులపాళ్ళందరిని ఎందుకు తిడుతున్నారు? కులపాలని పిలిచాను మీరు చెప్పండి. కులపాలందరూ తిట్టండి చెప్పండి. నేను కూడా కమ్మోండి, అందుకు చెప్తున్నాను. నేను మీరు ఒకవేళ మీకు తెలియకపోతే మీ మీడియాలో క్లిప్పింగ్ చూసుకోండి. కమ్మవాళ్ళు ఆత్మాభిమానం గలవాళ్ళు, గౌరవనీయులు, కష్టపడతారు, పక్క వాళ్ళకు సహాయం చేస్తారు. ఇది ఒరిజినల్ కమ్మవాళ్ళ క్యారెక్టర్ అని నేను చాలా మీటింగ్లో చెప్పా. క్లిప్పింగ్ చూసుకోండి. ఇది కాకుండా కమ్మవాళ్ళు మంచోళ్ళు కాదని నేను చెప్తే అయిపోద్ది అన్నారు కదా, చంద్రబాబు చేశారు. ఎందుకు అవుతుంది? ఎందుకది? ఎస్సీ ఎవరు తిట్టమన్నాడు? అయితే తప్పేంటి సార్? అయితే ఎస్టీలో పుట్టాలి కొడుకు. ఒక్కరే సాగు, నువ్వు మాట్లాడు, నేను వింటారా? చంద్రబాబు కమ్మవాళ్ళలో పుట్టినందుకు కమ్మవాళ్ళందరూ పాపం చేసుకున్నారా ఏంటి? మీరు ఆ పదం ఎందుకు వాడుతున్నారు? నేను వాడు ఎందుకు చెప్పంటారా? ఎందుకు చెప్పంటారా? నేను చెప్తాను. మీ TV9లో గాడిద కులం పేరు ఎందుకంటున్నారు? గాడిద మాట ఎందుకు వాడారు? కులం పిచ్చోళ్ళు లేరా ఇక్కడ? మత పిచ్చోళ్ళు లేరా? ఎవరికి లేవా? కులమానం ఎవరికి లేవా? మీరు ఎందుకు గాడిద గాడిద రాస్తున్నారు? మీరు రాయలేదే అమ్మవారి గాడిద రాస్తారు. మీరు ఉండకూడదు. అదే చెప్తున్నాం. ఉంది ఈ మనిషికి. ఎస్టీలో పుట్టాలి ఎవరు కోరుకుంటారా? అంటే ఎస్టీలు మనుషులు కదా, దళితులు మనుషులు కదా, మాలవాళ్ళు మనుషులు కదా. కమ్మవాడు ఒకరి మనిషి. ఆ అర్థంతో నేను మాట్లాడాను. అప్పుడు వాగకూడదు, అతని గురించి కాదు, వాగకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఆ వాగుడు వాగకూడదు. నీకేమన్నా ప్రేమ ఉంటే నువ్వు పేరు పెట్టి తిట్టుకో. నువ్వు కూడా TV9లో తప్పేంలే. నువ్వు అందరూ అంటావు కదా క్యాస్ట్ అంటే క్యాస్ట్. ఎవరు ఒప్పుకుంటారు? కులాభిమానం లేదా? చెప్పండి, కులాభిమానం లేదా ఇండియాలో? మత
సీట్లు ఇవ్వట్లేదా? మత ప్రకారంగా సీట్లు ఇవ్వట్లేదా? నువ్వు ఇక్కడే గాంధీ గారి వస్తావు, అది నీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం.